Second BCom students, this is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, East Godavari district, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Now we discuss about second BCom, fourth semester, subject business analytics. In this, our next topic is data mining and data mining techniques. Okay, first, what is data mining? Data mining means, data mining has the word data mining can be broken down into two distinct words. That means two words can divide ayi untundi. First, that is data and mining. First of all, what is data? Data is defined as a collection of facts and figures collected from some surfaces, observations and experiments. Okay, some operations nunchi, observations nunchi and experiments nunchi collection of facts and figures ni collect cheyadanni మనం డేటా అంటాం. ఓకే, నెక్స్ట్ మైనింగ్ మీన్స్, మైనింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ digging deep to unearth valuable material. That means digging deep అంటే లోతుగా, మైనింగ్ అంటే లోతుగా కదా. మైనింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ డిగ్గింగ్ డీప్, లోతుగా అన్యత్ వాల్యుబుల్ మెటీరియల్. దీనికి సంబంధించిన అంటే డేటాబేస్కి సంబంధించిన వాల్యుబుల్ మెటీరియల్ని మనం తీసుకురావడాన్నే మైనింగ్ అంటాం. ఓకే, మనం బయట మైనింగ్ కూడా అంటే ఏంటి, మైనింగ్ మీన్స్ గనులను తవ్వడం అంటాం, అంటే తవ్వుకుని తీసుకురావడం. సేమ్ అలాగే ఇక్కడ డేటాని డీప్గా వాల్యుబుల్ మెటీరియల్, వాల్యుబుల్ డేటాని మనం డీప్గా మనం తీసుకురావడాన్ని మన మైనింగ్ అంటాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా మైనింగ్ అంటే ఏంటి? డేటా మైనింగ్ ఎంప్లాయిస్ digging deep into the facts and figures to discover new relationships and patterns that prove as a valuable information for strategic decision making. That means data mining అనేది ఏంటి? it is implies to digging deep into the facts and figures. అంటే మనం డిగ్గింగ్ డీప్ అంటే లోతుగా మనం విశ్లేషించి, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అంటే డేటాని డిస్కవర్ కనుగొని, న్యూ రిలేషన్షిప్స్ అండ్ ప్యాటర్న్స్ దట్ ప్రూవ్ యాజ్ ఏ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్. సమ్ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ తోటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రూవ్ చేయడాన్ని మనం డేటా మైనింగ్ అంటాము. ఓకే, డేటా మైనింగ్ ఈజ్ అ digging deep into facts and figures to discover new relationships and patterns that prove as a valuable information for strategic decision making. Next, data mining starts with the extraction, transformation and loading of the data to a data warehouse. Okay, data mining అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే, మనం లాస్ట్ క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఎక్స్ట్రాక్షను, ట్రాన్స్ఫర్మేషను, లోడింగు ఈ ద్వారా డేటా వేర్ హౌస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, data mining techniques. Data mining techniques has commonly three techniques: clustering, classification, association. First, clustering. Clustering is a technique used for combining observations into groups such that each group is homogeneous with respect to certain characteristics and each group is different from other groups with respect to some characteristics. ఓకే, క్లస్టరింగ్ అనేది ఒక టెక్నిక్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కంబైనింగ్ అబ్జర్వేషన్స్. కొన్ని అబ్జర్వేషన్స్ని కంబైన్ చేసి ఇంటూ గ్రూప్స్ కింద, ఒక గ్రూప్ కింద కంబైన్ చేసి, సచ్ యాజ్ ఈచ్ గ్రూప్ ఈజ్ హోమోజీనియస్ విత్ రెస్పెక్ట్ టు సర్టెన్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఎవ్రీ గ్రూప్ కూడా ఒకే క్యారెక్టరిస్టిక్ని కలిగి ఉంటాయి. అండ్ హోమోజీనియస్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒకే క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉండి, అండ్ ఈచ్ గ్రూప్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ గ్రూప్స్. ఈ అన్ని గ్రూప్స్ కూడా డిఫరెంట్ ఫ్రమ్ అదర్ గ్రూప్స్ని తోటి డిఫరెంట్గా ఉండి, విత్ రెస్పెక్ట్ టు సేమ్ క్యారెక్టరిస్టిక్స్, అవి సేమ్ క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉంటాయి.
Okay, the following example are the clusters analysis using two variables. Okay, two variables ని తీసుకుంటే కనుక ఓకే హైలో దగ్గరలో ఉన్న మొత్తం సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ లోలో దగ్గరలో ఉన్న సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ని తీసుకున్నారు. సేవింగ్స్కి ఇన్కమ్కి మనం గ్రాఫ్ గీస్తే కనుక ఓకే ఇక్కడ క్లస్టరింగ్ ప్రాసెసెస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్ కింద క్లస్టరింగ్ ప్రాసెస్ని డివైడ్ చేస్తారు. అవి ఏంటంటే హైరార్కికల్ క్లస్టరింగ్, నాన్ హైరార్కికల్ క్లస్టరింగ్. ఓకే, క్లస్టరింగ్ టెక్నిక్లో సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉన్న వాటిని ఒక గ్రూప్ కింద తీసుకుంటాము. సింపుల్గా ఏంటంటే క్లస్టరింగ్ ఈజ్ ఏ టెక్నిక్ యూజ్డ్ ఫర్ కంబైనింగ్ అబ్జర్వేషన్స్ ఇంటూ groups such that each group is homogeneous with respect to certain characteristics and each group is different from other groups with respect to same characteristics. Okay, clustering అనేది it is a technique used for combining observations ని కంబైన్ చేసుకుంటూ ఇంటూ గ్రూప్స్ కింద సచ్ దట్ ఈచ్ గ్రూప్ ఈజ్ హోమోజీనియస్ అంటే ఒకే రకమైన విత్ రెస్పెక్ట్ టు సర్టెన్ క్యారెక్టరిస్టిక్స్ ఒకే రకమైన సర్టెన్ క్యారెక్టరిస్టిక్స్ని ఒక గ్రూప్ కింద తీసుకుని అండ్ ఈచ్ గ్రూప్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ గ్రూప్స్ ఎవ్రీ గ్రూప్ కూడా అదర్ గ్రూప్ తోటి డిఫరెంట్గా ఉంటే విత్ రెస్పెక్ట్ టు సేమ్ క్యారెక్టరిస్టిక్స్ దాన్నే క్లస్టరింగ్ అంటాం. అంటే క్లస్టరింగ్ అంటే గ్రూప్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం గ్రాఫ్ చూసుకుంటే కనుక సేవింగ్స్కి ఇన్కమ్కి గ్రాఫ్ గీస్తే కనుక సేవింగ్స్లో ఎక్కువ సేవింగ్స్ ఉన్నది ఒక గ్రూప్ గాను, నెక్స్ట్ లో సేవింగ్స్ ఉన్నాయి ఒక గ్రూప్ గాను తీసుకున్నారు ఇక్కడ. నెక్స్ట్ క్లస్టరింగ్ ప్రాసెసెస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్. క్లస్టరింగ్ అనేది టూ కేటగిరీస్ కింద ఉంటుంది. హైరార్కికల్ క్లస్టరింగ్, నాన్ హైరార్కికల్ క్లస్టరింగ్. హైరార్కికల్ క్లస్టరింగ్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ డెవలపింగ్ ఏ హైరార్కీ ఆర్ ట్రీ స్ట్రక్చర్. ఇది హైరార్కికల్ ట్రీ స్ట్రక్చర్ కింద ఉంటుంది. దిస్ మెథడ్ మే ఫాలో ఏ బాటమ్ అప్ అప్రోచ్ known as agglomerative clustering and a top down approach divisive clustering. ఓకే, దీంట్లో ఏంటంటే టూ క్లస్టరింగ్లో హైరార్కికల్ క్లస్టరింగ్ అనేది ఒక ట్రీ స్ట్రక్చర్లో ఉంటుంది. ఈ ట్రీ స్ట్రక్చర్లో ఉండి బాటమ్ అప్ అప్రోచ్ని మనం అగ్గ్లోమెరేటివ్ క్లస్టరింగ్ అని, నెక్స్ట్ టాప్ అప్ అప్రోచ్ని డివిజివ్ క్లస్టరింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, PQRSTUX అని చెప్పేసి ఒక ట్రీ తీసుకున్నాం అనుకోండి, ఒక వెట్టెక్స్. అందులో PRVని ఒక డివిజన్ కింద, నెక్స్ట్ QSTXని ఒక డివిజన్ కింద డివిజన్ చేస్తే మళ్ళీ Pని ఒక డివిజన్ కింద పార్ట్ కింద, నెక్స్ట్ RVని ఒక పార్ట్ కింద తీసుకున్నాం. దీంట్లో అలాగే Qని ఒక పార్టు, STXని ఒక పార్టు, SX Tని. ఇప్పుడు దీంట్లో టాప్ నుంచి డౌన్కి జరిగే ట్రీని మనం అగ్గ్లోమెరేటివ్ అప్రోచ్ అంటాం. అదే డౌన్ నుంచి టాప్కి అంటే ఎస్ఎక్స్ని టీని ఒక గ్రూప్ కింద తయారు చేసి, నెక్స్ట్ SX Qని ఒక గ్రూప్ కింద తయారు చేసి, నెక్స్ట్ Qని మళ్ళీ కలపడాన్ని ఇది డౌన్ నుంచి పైకి తీసుకుంటే కనుక దాన్ని డివిజివ్ క్లస్టరింగ్ అంటాము. టాప్ నుంచి డౌన్కి వస్తే అది అగ్గ్లోమెరేటివ్ క్లస్టరింగ్ అంటాము. అగ్గ్లోమెరేటివ్ క్లస్టరింగ్ స్టార్ట్స్ విత్ ఈచ్ ఆబ్జెక్ట్ దట్ దెన్ two most similar points are placed in a cluster. This process continues till all the single objective clusters are grouped into one large cluster. Okay, agglomerative clustering అనేది starts with each object, every object కూడా two most similar points కింద డివైడ్ అవుతుంది ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ క్లస్టర్. దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ స్టిల్ ఆల్ ద సింగిల్ ఆబ్జెక్ట్ కింద క్లస్టర్ కింద డివైడ్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ అయితే ఆర్ గ్రూప్డ్ ఇంటూ వన్ లార్జ్ క్లస్టర్. ఒక లార్జ్ క్లస్టర్ సింగిల్ క్లస్టర్ కింద డివైడ్ అవుతూ ఉంటుంది. ఇది అగ్గ్లోమెరేటివ్ అప్రోచ్. నెక్స్ట్ డివిజివ్ క్లస్టరింగ్ మీన్స్ ఏంటంటే ఇది యూజెస్ ద టాప్ డౌన్ అప్రోచ్, అంటే కింద నుంచి పైకి వెళ్తుంది. విచ్ స్టార్ట్స్ విత్ గ్రూపింగ్ ఆల్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ఏ సింగిల్ క్లస్టర్. ఓకే, అన్ని ఆబ్జెక్ట్స్ ఒక సింగిల్ క్లస్టర్ కింద
కలిసిపోతాయి, కంబైండ్ అవుతాయి. దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ టిల్ ద టైమ్ ఈచ్ ఎంటిటీ ఈజ్ ఏ సెపరేట్ క్లస్టర్. ఒక ఎవ్రీ ఎంటిటీ కూడా ఒక సెపరేట్ క్లస్టర్ కింద ఉంటుంది. ఇది హైరార్కికల్ క్లస్టర్. నెక్స్ట్ నాన్ హైరార్కికల్ క్లస్టరింగ్. నాన్ హైరార్కికల్ క్లస్టరింగ్లో ఇట్ మెజర్స్ ఇన్ దిస్ గ్రూప్ ఆర్ reference to as Q-means clustering. These methods take a fixed number of clusters and that try to find the optimal solution. The following are the some of the common methods is hierarchical clustering. Sequential threshold method, in which a cluster center value is selected and all objects which fall with a pre-specified threshold value from the center are selected. Parallel methods, threshold method uses are same method except that number of clustering centers are specified together. Optimizing partitioning method, in which clusters are formed using either of the methods and thereafter the objects are assigned to cluster. అంటే ఏంటంటే ఇవి ఫస్ట్ నాన్ హైరార్కికల్ అంటే ఏంటంటే ఇవి క్యూ మీన్స్ క్లస్టరింగ్ అంటాం అనమాట దీన్ని. ఓకే, దీస్ మెథడ్స్ ఆర్ టేకింగ్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్. సో కొన్ని ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ క్లస్టరింగ్ని మనం ఒక గ్రూప్ కింద తీసుకుంటాం. దీంట్లో దే ట్రై టు ఫైండ్ ద ఆప్టిమల్ సొల్యూషన్. అది ఒక ఆప్టిమల్ ఒక సొల్యూషన్ని మనకి ఇచ్చే విధంగా ఒక గ్రూప్ ఆఫ్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ని తీసుకుంటాము. ఓకే, దీంట్లో కామన్గా త్రీ మెథడ్స్ని ఫాలో అవుతుంది. సీక్వెన్షియల్ థ్రెషోల్డ్ మెథడ్, ప్యారలల్ థ్రెషోల్డ్ మెథడ్, ఆప్టిమైజింగ్ పార్టిషనింగ్ మెథడ్. ఓకే, సీక్వెన్షియల్ థ్రెషోల్డ్ మెథడ్లో వచ్చే క్లస్టర్ సెంటర్ వాల్యూ ఈజ్ సెలెక్టెడ్. ఒక క్లస్టర్లో ఉన్న ఒక సెంటర్ వాల్యూని సెలెక్ట్ చేసుకుని అండ్ ఆల్ ఆబ్జెక్ట్స్ విచ్ ఫాల్ విత్ ఏ ప్రీ స్పెసిఫైడ్ థ్రెషోల్డ్ వాల్యూ, దానికి సంబంధించి సెంటర్ వాల్యూని బేస్ చేసుకుని మొత్తం క్లస్టరింగ్ అంతా డివైడ్ అవుతుంది. అదే ప్యారలల్ థ్రెషోల్డ్ మెథడ్లో యూజ్ చేస్తే సేమ్ మెథడ్ ఎక్సెప్ట్ దట్ నెంబర్ ఆఫ్ క్లస్టర్ సెంటర్స్ని, దీంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ క్లస్టర్ సెంటర్స్ని డివైడ్ చేస్తాము. నెక్స్ట్ ఆప్టిమైజింగ్ పార్టిషనింగ్ మెథడ్లో ఇన్ క్లస్టర్స్ ఆర్ ఫార్మ్డ్ యూజింగ్ ఎయిదర్ ఆఫ్ మెథడ్స్, అంటే ఎయిదర్ ఆఫ్ ఇవి గ్రూప్ ఆఫ్ మెథడ్స్ అయినా తీసుకోవచ్చు, ప్యారలల్ మెథడ్స్ అయినా తీసుకోవచ్చు, లేదా సీక్వెన్షియల్ మెథడ్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్లాసిఫికేషన్. దీంట్లో మనం డేటా మైనింగ్ టెక్నిక్స్లో ఫస్ట్ క్లస్టరింగ్ అయింది. క్లస్టరింగ్లో టూ టైప్స్ ఉన్నాయి మనకి, హైరార్కికల్ క్లస్టరింగ్, నాన్ హైరార్కికల్ క్లస్టరింగ్. ఇప్పుడు సెకండ్ది క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటే ఏంటో చూడండి. క్లాసిఫికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అసైనింగ్ ద న్యూ డేటా ఐటమ్ ఇంటూ ఏ spotted class in classification. The classes are already edges and new data item nodes to be placed in an existing class. Some of the most frequently based classification tools are k-nearest neighbor algorithm, discriminant analysis, logistic regression, decision tree analysis. Okay, classification అనేది it is a process assigning to new data item into a pre-spotted class in classification. క్లాసిఫికేషన్ అనేది ఇది న్యూ డేటాని ఎంటర్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్. ఓకే, ది క్లాసెస్ యాజ్ ఆల్రెడీ ఎడ్జెస్ అండ్ న్యూ డేటా ఐటమ్ నోట్స్ టు బి ప్లేస్డ్ ఇన్ అన్ ఎగ్జిస్టింగ్ క్లాస్లో మనకి న్యూ డేటా ఐటమ్ని ఎంటర్ చేస్తాము. ఈ క్లాసిఫికేషన్ టూల్స్ అనేవి 4 టైప్స్లో ఉంటాయి. k-nearest neighbor algorithm, discriminant analysis, logistic regression and decision tree analysis. ఓకే, ఇప్పుడు k-nearest neighbor algorithm, it is a non-parametric technique that analyzes the records to find such that set of similar data to the
one of the analyst wishes to classified. Okay, it is a parametric technique. It analyzes the records to find such that set of similar data to the one of the analyst wishes to classified. Okay, similar characteristics ఉన్న similar set of similar data ni ఒక similar data ni సిమిలర్ డేటా ఉన్న రికార్డ్స్ని అనలైజ్ చేసి ఒక గ్రూప్ కింద తీసుకుంటాం ఇక్కడ. ఓకే, ఇట్ ఈజ్ ఏ నాన్ పారామెట్రిక్ టెక్నిక్ దట్ అనాలిసిస్ ద రికార్డ్స్ని ఎలా అనాలిసిస్ చేస్తామంటే టు ఫైండ్ సచ్ దట్ సెట్ ఆఫ్ సిమిలర్ డేటా టు ద వన్ ఆఫ్ ద అనలిస్ట్ విషెస్ టు క్లాసిఫైడ్. ఓకే, ద కే classified analysis the new records and matches it with the previously mapped patterns. ఈ న్యూ రికార్డ్స్ అనేవి ప్రీవియస్లీ డేటాకి మ్యాచ్ అయి ఉంటాయి. నెక్స్ట్, ద డేటా ఐటమ్ ఈజ్ క్లాసిఫైడ్ బై ద మెజారిటీ వర్డ్ ఆఫ్ ఇట్స్ నైబర్. ఓకే, ద ఐటమ్ ఈజ్ అసైన్డ్ టు ద క్లాస్ which is most common to the k nearest neighbors measured by distance. అంటే most మెజారిటీ క్లాసిఫైడ్ అనలైజ్ చేయబడిన డేటాని ఒక గ్రూప్ కింద తీసుకుంటాం ఇక్కడ. ఓకే, ద డిస్టెన్స్ ఫంక్షన్స్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ద మల్టిపుల్ అవైలబుల్ ఆఫ్ ఫంక్షన్స్ గివెన్ యాజ్. దీనికి ఏంటంటే ఒక డిస్టెన్స్ని కనుక్కోవడానికంటే ఈ ఏంటి మల్టిపుల్ అవైలబుల్ ఫంక్షన్స్ యొక్క డిస్టెన్స్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంటుంది. అది యూక్లిడియన్ డిస్టెన్స్ అని చెప్పేసి d = రూట్ ఆఫ్ సిగ్మా ఐ ఆఫ్ k = 1 xi మైనస్ yi హోల్ స్క్వేర్ అని వస్తుంది. వేర్ xi = ప్రెడిక్టర్స్ ఆఫ్ ద రికార్డ్స్ అండ్ y అండ్ యాజ్ x1 x2 x3 xn వరకు ఉంటుంది. అలాగే yi = ప్రెడిక్టర్స్ ఆఫ్ ద రికార్డ్ y యాజ్ y1 y2 y3 yn. ఇది వాల్యూస్. ఇది ఏంటంటే మనకి కే నియరెస్ట్ ఆల్గరిథం అని చెప్పేసి దీనికి ఏంటి మన క్లాసిఫికేషన్లో సిమిలర్ టైప్ ఆఫ్ డేటాని క్యాలిక్యులేట్ చేయడానికి సమ్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్లో కే నియరెస్ట్ నైబర్ ఆల్గరిథంలో ఫార్ములా ఏమొస్తుందంటే మనకి దీనికి మనకి డేటాకి సంబంధించిన డిస్టెన్స్ని కనుక్కోవడానికి d = రూట్ ఆఫ్ సిగ్మా ఐ ఆఫ్ k అని చెప్పొస్తుంది. ఇప్పుడు xi అనేది = 1 xi మైనస్ yi పవర్ ఆఫ్ స్క్వేర్ అని వస్తుంది. ఇప్పుడు xi అనేది ప్రెడిక్టర్స్ ఆఫ్ ద రికార్డ్ x యొక్క ప్రెడిక్టర్స్, అలాగే yi అనేది రికార్డ్ y యొక్క ప్రెడిక్టర్స్. నెక్స్ట్, డిస్క్రిమినెంట్ అనాలిసిస్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు వెన్ ఏ డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ నేమ్లీ స్కేల్ అండ్ ది ప్రెడిక్టర్ వేరియబుల్ ఈజ్ ఇంటర్వెల్ రేషియో స్కేల్. డిస్క్రిమినెంట్ అనాలిసిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫాలోయింగ్ పర్పస్. ఏమేం పర్పస్లో డిస్క్రిమినెంట్ అనాలిసిస్ అనేది చేసుకుంటామంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఇంటూ కేటగిరీస్, examining there are any significant differences between the groups created. Next, develop discriminant function that explains or discriminant between the different categories. Next, lastly, to evaluate how accurate the classification has been. ఓకే, యాక్యురేట్గా క్లాసిఫికేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎలా ఏం చేయాలి అనేది డిస్క్రిమినెంట్ అనాలిసిస్. ఈ డిస్క్రిమినెంట్ అనాలిసిస్ అనేది ఇట్ ఈజ్ యూజ్డ్ టు వెన్ ద డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ నేమ్లీ స్కేల్ అండ్ ప్రెడిక్టర్ వేరియబుల్ ఈజ్ ప్రెడిక్టర్ వేరియబుల్ అనేది ఇండివిజువల్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్ అనేది it is dependent on another variable. Okay, the predicted variable is interval of ratio scale. Next, discriminant analysis అనేది 4 purposes ఉన్నాయి, మెయిన్ పర్పసెస్. అవి క్లాసిఫికేషన్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఇంటూ categories, examining it there are any significant differences between the groups created. Next, develop discriminant function and explains or discriminant between the different categories. Next, lastly, to evaluate how accurate the classification has been.
ఓకే, ఇవన్నీ కూడా మెయిన్ పర్పసెస్. డిస్క్రిమినెంట్ ఫంక్షన్స్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే లీనియర్ ఈక్వేషన్ ఏంటంటే మనకి ద డిస్క్రిమినెంట్ ఫంక్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్. క్యాపిటల్ డిఐ ఈక్వల్ టు b0 ప్లస్ b1x1 ప్లస్ b1x2 ప్లస్ సో ఆన్ బీకే ఎక్స్కే. ఇక్కడ క్యాపిటల్ డిఐ అనేది స్కేర్ ఆర్ ఆన్ డిస్క్రిమినెంట్ ఫంక్షన్. నెక్స్ట్ b1 b2 bn అనేది డిస్క్రిమినెంట్ కోఎఫిషియంట్స్. నెక్స్ట్ b0 అనేది కాన్స్టెంట్. నెక్స్ట్ x1 x2 xn అనేది ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే యాక్చువల్గా స్టాట్ ఫార్ములాసు. ఓకే, ఇది కంప్యూటర్ సంబంధించిన టాపిక్ కాదు, స్టాట్ ఫార్ములాసు. సో ఈ ఫార్ములాస్ అన్నీ స్టాట్ ఫార్ములాసు. నెక్స్ట్ ఏంటంటే ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకుని సిస్టమ్ మీద స్టాట్లో ఉన్న ఈక్వేషన్స్ని మనం క్యాల్కులేట్ చేస్తాం. సో డేటా మైనింగ్లో ఉన్న ఈ ఫార్ములాస్ అన్నీ కూడా స్టాట్లోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్. లాజిస్టిక్ రిగ్రెషన్ అంటే ఏంటి? థర్డ్ది అనమాట. ఇక్కడ మనకి ఫోర్ టూల్స్ ఉన్నాయన్నాం కదా. ఫస్ట్ కే నియరెస్ట్ నైబర్ ఆల్గరిథము, డిస్క్రిమినెంట్ అనాలిసిస్, నెక్స్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్. లాజిస్టిక్ రిగ్రెషన్ అంటే ఏంటంటే మనకి లాజిస్టిక్ రిగ్రెషన్ is a kind of multivariant technique that is applied on a database that is a complex and comprehensive. It helps to identify the way in which the predictor variable has an impact on the probability any event. Logistic regression is a kind of multivariate technique దట్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఏ డేటాబేస్. ఇది డేటాబేస్ మీద అప్లై చేస్తాము. ఇది ఒక టెక్నిక్, ఇది డేటాబేస్ మీద అప్లై చేస్తాము. దట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ అండ్ కాంప్రహెన్సివ్. ఇది కస్టము ప్లస్ కాంప్రహెన్సివ్ కూడా. ఇట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ద వే ఇన్ విచ్ ద ప్రెడిక్టర్ వేరియబుల్, అంటే మనకు కావాల్సిన వేరియబుల్ యొక్క హ్యాజ్ ఇంపాక్ట్ ఆన్ ప్రాబబిలిటీ ఎనీ ఈవెంట్. ఏ ఈవెంట్లో అయినా ఈ ప్రెడిక్టర్ వేరియబుల్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది చెప్తుంది. నెక్స్ట్ ద లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ ఈజ్ రిటర్న్ యాజ్ ఫాలోస్. లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే ప్రాబబిలిటీ ఈవెంట్ ఈక్వల్ టు e పవర్ ఆఫ్ b0 ప్లస్ b2x బై 1 ప్లస్ e పవర్ ఆఫ్ b0 ప్లస్ b2x. ఇక్కడ b0 b1x బై e పవర్ ఆఫ్ b0 ప్లస్ b2x అనమాట. ఇక్కడ b0 b1 అనేది కోఎఫిషియంట్స్ ఎస్టిమేటెడ్ ఫ్రమ్ ద డేటా అండ్ x ఈజ్ ద ఇండిపెండెంట్ వేరియంట్. నెక్స్ట్ e ఈజ్ ద బేస్ ఆఫ్ న్యాచురల్ లాగరిథం 2.718. నెక్స్ట్ డెసిషన్ ట్రీ అనాలిసిస్. It uses a tree like graph or model for evaluating the probability and the consistence of each decision. It breaks down complicated decisions into simpler and easy to understand scenarios. It follows a hierarchical structure where the analysis starts from the root node. From there it branches into internal nodes and an internal nodes has input coming from the root node and has two or more outgoing nodes. Lastly is the leaf node which has input earning from the internal node but has no outgoing node. That means ఏంటంటే ఫస్ట్ ఇట్ యూజెస్ ఏ ట్రీ స్ట్రక్చర్. ఇది ఒక ట్రీ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది ఈ టెక్నిక్. డెసిషన్ ట్రీ అనాలిసిస్ అనేది ఇట్ యూజెస్ ఏ ట్రీ. ఒక ట్రీని తీసుకుంటాం, ట్రీ లైక్ గ్రాఫ్ మోడల్లో ఉంటుంది. ట్రీ ఆర్ గ్రాఫ్ ఆర్ మోడల్, ఇది ట్రీ మోడల్లో ఉంటుంది. ఫర్ ఎవల్యూటింగ్, ఎలా ఎవల్యూట్ చేస్తామంటే ప్రాబబిలిటీ అండ్ ద కన్సిస్టెన్స్ ఆఫ్ ఈచ్ డెసిషన్. ఎవ్రీ డెసిషన్కి కూడా ఇట్ బ్రేక్స్ డౌన్ కాంప్లికేటెడ్ డెసిషన్స్. ఇవి ప్రతి కాంప్లికేటెడ్ డెసిషన్స్ని బ్రేక్ చేసి అంటే డివైడ్ చేసి ఇంటూ సింప్లియర్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ సినారియోస్. ఎవ్రీ కాంప్లికేటెడ్ డెసిషన్ని అర్థం చేసుకునే విధంగా సింప్లీ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ సినారియోస్లోకి వస్తుంది. ఇట్ ఫాలోస్ ఏ హైరార్కికల్ స్ట్రక్చర్. ఇది హైరార్కికల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. వేర్ ద అనాలిసిస్ స్టార్ట్స్ ఫ్రమ్ ద రూట్ నోడ్, ఫ్రమ్ దేర్ ఇట్ బ్రాంచెస్
out into internal nodes. An internal nodes has input coming from the root node and has two or more outgoing nodes. Lastly, it is the leaf node which has input yearning from the internal node but has no outgoing node. ఓకే, ఇది అంటే ఏంటంటే ఫస్ట్ సపోజ్ ఒక ఏజ్ తీసుకున్నాం అనుకోండి, ట్రీ నోడ్ కింద ఉంటుంది, ట్రీ కింద డివైడ్ అయ్యి ఉంటుంది. ఇది ఈ మోడల్ అండ్ డెసిషన్ ట్రీ అనాలిసిస్ అనేది ఒక ట్రీ స్ట్రక్చర్ కింద డివైడ్ అవుతుంది. ఫస్ట్ ఒక ఏజ్ తీసుకుంటే కనుక ఈ ఏజ్ని మిడిల్ ఏజ్, యంగ్ ఏజ్, సీనియర్ ఏజ్ అని 3 ఏజెస్ తీసుకున్నాం. ఇప్పుడు యంగ్ ఏజ్లో స్టూడెంట్ అన్నవాడు ఉంటే స్టూడెంట్ ఎస్ఆర్ నో, స్టూడెంటా కాదా అనేది ఎస్ఆర్ నో అనేది 2 డెసిషన్స్. నెక్స్ట్ అలాగే సీనియర్ క్రెడిట్ రేటింగ్ లో ఫెయిరా, గుడ్డా, ఎక్సలెంటా అనేది. ఫెయిర్ అయితే ఫెయిర్, మళ్ళీ ఫెయిర్, గుడ్, ఎక్సలెంట్ అనేది 3 నోడ్స్ కింద డివైడ్ అయింది. 3 నోడ్స్లో మళ్ళీ ఇది ఫెయిర్ అనేది ఎస్ఆర్ నో, గుడ్ అనేది ఎస్ఆర్ నో, ఎక్సలెంట్ అనేది ఎస్ఆర్ నో, 2 డెసిషన్స్ తోటి డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ డెసిషన్ ట్రీ యొక్క ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, డెసిషన్ ట్రీలో అసోసియేషన్ ప్రాసెస్ అనమాట. అసోసియేషన్ టెక్నిక్ ఫైండ్ టు ద కొరిలేషన్ బిట్వీన్ ద వేరియస్ ఐటమ్స్ ఆఫ్ ద డేటా సెట్స్. అసోసియేషన్ ఫైండ్స్ గ్రేట్ రిలేషన్షిప్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మార్కెటింగ్. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అప్లికేషన్స్ ఆఫ్ ద అసోసియేషన్ ఇది మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్. అసోసియేషన్ టెక్నిక్ అనేది ఫైండ్ టు ద కొరిలేషన్ బిట్వీన్ ద వేరియస్ ఐటమ్స్ ఆఫ్ ద డేటా సెట్స్ యొక్క కొరిలేషన్ని ఫైండ్ చేస్తుంది అసోసియేషన్ టెక్నిక్ అనేది. ఇట్ ఫైండ్స్ గ్రేట్ రిలవెన్స్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ మార్కెటింగ్లో ఎక్కువగా యూజ్ చేస్తాము. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అప్లికేషన్ ఆఫ్ ద అసోసియేషన్లో ఇక్కడ ఈ అసోసియేషన్ అనేది ఏంటంటే, మనకి ఒక్కసారి పైన చూడండి, మీకు పైన ఏమని చెప్పాను బాగా ఫస్ట్లో, క్లస్టరింగ్, క్లాసిఫికేషను, అసోసియేషను. ఇప్పుడు క్లస్టరింగ్ అయింది. క్లస్టరింగ్లో 2 టెక్నిక్స్ ఉంటాయి. ఏది 2 టైప్స్ ఉంటాయి, హైరార్కికల్ క్లస్టరింగ్, నాన్ హైరార్కికల్ క్లస్టరింగ్. అలాగే నెక్స్ట్ క్లాసిఫికేషన్లో 4 టెక్నిక్స్ ఉన్నాయి, 4 టూల్స్. కే నియరెస్ట్ నైబర్ ఆల్గరిథమ్, డిస్క్రిమినెంట్ అనాలిసిస్, లాజిస్టిక్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీ అనాలిసిస్. ఈ డెసిషన్ ట్రీ అనాలిసిస్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అసోసియేషన్కి వచ్చేటప్పటికి మనకి అసోసియేషన్ టెక్నిక్ ఫైండ్ టు ద కొరిలేషన్ బిట్వీన్ ద వేరియస్ డేటా ఐటమ్స్ ఆఫ్ ద డేటా సెట్స్లో ఉన్న వేరియస్ డేటా ఐటమ్స్ని మనం ఫైండ్ చేయడానికి యూజ్ చేసే కొరిలేషన్ అనమాట. ఓకే, దీనికి మెయిన్ మనకి యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే, కామన్ అప్లికేషన్ అసోసియేషన్ ఏంటంటే మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్. ఇది 5 మార్క్స్లో అడుగుతాడు చూడండి. మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్. దిస్ టెక్నిక్ ప్రైస్ టు ఫైండ్ ఏ కోరిలేషన్షిప్ బిట్వీన్ ద బయ్యింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ ద కస్టమర్స్. యూజింగ్ దిస్ అనాలిసిస్ టు రిటైలర్స్ కెన్ కమ్ టు నో దట్ which ఐటమ్స్ ఆర్ ఆల్వేస్ బాట్ టుగెదర్ బై ద కస్టమర్. అంటే దిస్ టెక్నిక్ ప్రైస్ టు ఫైండ్ ఏ కోరిలేషన్షిప్ బిట్వీన్ బయ్యింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ ద కస్టమర్స్. ఓకే, buying patterns of the customers. Using this analysis, the retailer can come to know that which items are always bought together by the customer. ఓకే, అంటే ఇది ఏంటంటే మెయిన్ కస్టమర్కి బిజినెస్ ఎలా చేయాలి రిటైలర్ అన్నవాడు ఏ ఐటమ్ని కరెక్ట్గా కొంటాడు, బాట్ చేస్తాడు అనేది గెస్ చేయడం అనమాట. ఓకే, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద అసోసియేషన్ ఈజ్ మెజర్డ్ బై 3 రూల్స్. 3 రూల్స్ని దీంట్లో 3 రూల్స్ ఫాలో అవుతాయి. ఫస్ట్ ఏంటంటే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సపోర్ట్ ఫర్ ద అసోసియేషన్ రూల్. The purpose this rule is to establish the probability that a particular transaction will have all the items of the antecedent and co-sequence. Next, rule 2. The second rule is the confidence of the association rule. It is a ratio of total number of items in the antecedent by the co-sequence to the total number of transients
in the intercent. Next, rule 3, the third rule is the lift rule, which is the ratio of confidence into the accepted confidence. Accepted confidence is defined as the ratio of number of transactions that include the consequent divided by the total number of transactions. First, అసలు అసోసియేషన్ అనేది ఏంటి? అసోసియేషన్ టెక్నిక్ ఈజ్ ద ఫైండ్ ద correlation between the various items of the data sets. Association find the great relevance in the field of marketing. ఓకే, మనకి మార్కెటింగ్లో ఓకే వేరియస్ డేటా సెట్స్ యొక్క కొరిలేషన్స్ని మనం ఫైండ్ చేయడానికి ఈ అసోసియేషన్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాము. ఫస్ట్ ఈ అసోసియేషన్ టెక్నిక్లో మెయిన్ ఫాలో అయ్యే అసోసియేషన్ ఏంటంటే మార్కెట్ బాస్కెట్ ఎనాలిసిస్. ఈ మార్కెట్ బాస్కెట్ ఎనాలిసిస్లో దిస్ టెక్నిక్ ప్రైస్ టు ఫైండ్ ఏ కోరిలేషన్ బిట్వీన్ ద బయ్యింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ ద కస్టమర్స్. ఓకే, బయ్యింగ్ కస్టమర్స్ కొనే ప్యాటర్న్స్ని కోరిలేషన్ని ఫైండ్ చేస్తాము. ఓకే, ప్రైస్ని. ఇది ఎలా అంటే యూజింగ్ దిస్ ఎనాలిసిస్ ద రిటైలర్ కెన్ కమ్ టు నో దట్ విచ్ ఐటమ్స్ ఆర్ ఆల్వేస్ బాట్ టుగెదర్ బై ద కస్టమర్. ఓకే, కస్టమర్ చేత ఏ ఐటమ్ కొనిపించాలనేది రిటైలర్కి తెలుస్తుంది. ఇందులో ఈ రూల్స్లో 3 రూల్స్ ఉంటాయి. ఫస్ట్ రూల్ని సపోర్ట్ ఫర్ అసోసియేషన్ రూల్ అంటాము. నెక్స్ట్ సెకండ్ది కాన్ఫిడెన్స్ ఫర్ అసోసియేషన్ రూల్ అంటాము. థర్డ్ది లిఫ్ట్ రూల్ అంటాము. ఓకే, ఫస్ట్ సపోర్ట్ ఫర్ అసోసియేషన్ రూల్లో ద పర్పస్ ఈజ్ దిస్ రూల్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ఏ probability that a particular ట్రాన్సాక్షన్కి జరగడానికి ఎస్టాబ్లిష్ ఏ ప్రాబబిలిటీ విల్ హ్యావ్ ఆల్ ద ఐటమ్స్ ఆఫ్ ద యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెన్స్. ఓకే, అన్ని ఐటమ్స్ యొక్క ప్రాబబిలిటీని మనం క్యాల్కులేట్ చేస్తాము దీంట్లో. ద సెకండ్ రూల్ ఈజ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద అసోసియేషన్ రూల్. ఇట్ ఈస్ ఎ రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ద యాంటిసిడెంట్ బై ద కాన్సిక్వెన్స్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ consequence in the intercent. Okay, total number of antecedents ni and total number of consequence ni calculate చేస్తాము ఇందులో. నెక్స్ట్ థర్డ్ రూల్లో లిఫ్ట్ రూల్. ఇది రేషియో ఆఫ్ కాన్ఫిడెన్స్ యొక్క రేషియోని క్యాల్కులేట్ చేస్తాము ఇంటూ ద accepted confidence is defined as the ratio of number of transactions that include the consequent divided into the total number of transactions. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఈ డేటా మైనింగ్ టెక్నిక్స్ అనేవి దీంట్లో ఎక్కువగా ఏంటంటే మనకి స్టాట్కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అనేవి జరిగినాయి. ఓకే, డేటా మైనింగ్ టెక్నిక్స్లో అన్నీ కూడా స్టాట్కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్. మీరు ఏంటంటే దీన్ని బై హార్ట్ చేయాలి. ఫస్ట్ డేటా మైనింగ్లో 3 టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ క్లస్టరింగ్, క్లాసిఫికేషను, అసోసియేషను. క్లస్టరింగ్ అనేది ఇట్ ఈజ్ ఏ టెక్నిక్ అండ్ ఇట్ కంబైనింగ్ ద అబ్జర్వేషన్స్ ఇంటూ గ్రూప్స్. మనం డేటాని సమ్ గ్రూప్స్ కింద డివైడ్ చేసుకుని ఎవ్రీ గ్రూప్ని ఆ గ్రూప్ సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న డేటాని ఒక గ్రూప్ కింద క్రియేట్ చేసుకుని మనం డివైడ్ చేసుకుని దాన్ని స్టోర్ చేస్తూ ఉంటాం. ఈ క్లస్టరింగ్లో 2 టైప్స్ ఆఫ్ క్లస్టరింగ్స్ ఉంటాయి. హైరార్కికల్ క్లస్టరింగ్, నాన్ హైరార్కికల్ క్లస్టరింగ్. హైరార్కికల్ క్లస్టరింగ్ అనేది ట్రీ స్ట్రక్చర్లో ఉంటుంది. ఇందులో ఏంటంటే అగ్లోమెరేటివ్ అప్రోచ్, నెక్స్ట్ డివిజివ్ అప్రోచ్ అండ్ 2 అప్రోచెస్లో క్లస్టరింగ్ జరుగుతుంది. నాన్ హైరార్కికల్ క్లస్టరింగ్లో కొన్ని రూల్స్ని ఫాలో అవుతాము. ఆ రూల్స్ ఏంటంటే మనకి ఆ రూల్స్ని బేస్ చేసుకుని దీంట్లో ఏంటంటే 3 మెథడ్స్ ఉంటాయి. ఆ 3 మెథడ్ రూల్స్ ఏంటంటే సీక్వెన్షియల్ థ్రెషోల్డ్ మెథడ్, నెక్స్ట్ ప్యారలల్ థ్రెషోల్డ్ మెథడ్, ఆప్టిమైజింగ్ పార్టిషనింగ్ మెథడ్. ఓకే, ఇది క్లస్టరింగ్ గురించి. నెక్స్ట్ క్లాసిఫికేషన్లో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అసైనింగ్ ద న్యూ డేటా ఐటమ్ని అసైన్ చేయడానికి యూజ్ చేసే సమ్ టెక్నిక్స్. ఈ క్లాసిఫికేషన్స్లో
బాగా ఫ్రీక్వెంట్లీగా యూజ్ చేసే క్లాసిఫికేషన్ టూల్స్ ఏంటి? కే నియరెస్ట్ నైబర్ ఆల్గరిథము, డిస్క్రిమినెంట్ ఆల్గరిథము, నెక్స్ట్ లాజిస్టిక్ రిగ్రెషను, నెక్స్ట్ డెసిషన్ ట్రీ అనాలిసిస్. మీకు ఇది నేను అంటే డీప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కారణం ఏంటంటే ఇవన్నీ కూడా స్టాట్కి సంబంధించిన ఫార్ములాస్, దానికి సంబంధించిన ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏంటంటే దీంట్లో ఈ డేటా ఐటమ్స్ మీద స్టాట్ ఫార్ములాస్ అనమాట. ఓకే, కాబట్టి కే నియరెస్ట్ నైబర్ ఆల్గరిథము దీంట్లో, నెక్స్ట్ డిస్క్రిమినెంట్ అనాలిసిస్, కే నియరెస్ట్ ఆల్గరిథంలో కే నియరెస్ట్ నైబర్ ఆల్గరిథంలో మనం దీంట్లో ఉన్న ఫార్ములా ఏంటంటే D √σi ఆఫ్ k xi - yi పవర్ ఆఫ్ 2. ఇది ఫార్ములా. దీంట్లో xi అనేది ప్రెడిక్టర్స్ ఆఫ్ ద రికార్డ్స్ x, నెక్స్ట్ yi అనేది ప్రెడిక్టర్స్ ఆఫ్ ద రికార్డ్ y. నెక్స్ట్ అలాగే లాజిస్టిక్ రిగ్రెషన్కి ఫార్ములా ప్రాబిలిటీ ఈవెంట్ ఈక్వల్ టు e పవర్ ఆఫ్ b0 ప్లస్ b2x ప్లస్ బై 1 ప్లస్ e పవర్ ఆఫ్ b0 ప్లస్ b2x. ఇది కూడా ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ ఏంటంటే మీకు స్టాట్ ఫస్ట్ 1, 2, 3 యూనిట్లు బాగా చదివితే కనుక ఇది మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ డెసిషన్ ట్రీ అనాలిసిస్లో ఏంటంటే డెసిషన్ ట్రీ అనాలిసిస్ అనేది మనం లాజిస్టిక్, నెక్స్ట్ క్లాసిఫికేషన్లో డిస్క్రిమినెంట్ అనాలిసిస్, కే నియరెస్ట్ నైబర్ ఆల్గరిథము, డిస్క్రిమినెంట్ అనాలిసిస్, నెక్స్ట్ డిస్క్రిమినెంట్ అనాలిసిస్లో DI = b0 ప్లస్ b1x1 ప్లస్ b2x2 bkxk అనేది ఫార్ములా. ఇది కూడా స్టాట్ ఫార్ములాయే, మ్యాథమెటికల్ ఫార్ములా. నెక్స్ట్ ఫోర్త్ది ఏంటంటే డెసిషన్ ట్రీ అనాలిసిస్ అనేది డేటాని సమ్ డివిజన్స్ కింద డివైడ్ చేసుకుని ఆ డివిజన్స్లో ఒక ఎవ్రీ డేటాకి కూడా సమ్ డెసిషన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఏజ్ తీసుకుంటే కనుక ఏజ్ని యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్, సీనియర్ ఏజ్ కింద తీసుకుని యంగ్ ఏజ్లో మళ్ళీ స్టూడెంట్కి డెసిషన్ SR నో అని చెప్పేసి డెసిషన్. అలాగే సీనియర్లో క్రెడిట్ రేటింగ్ అని చెప్పేసి ఫెయిర్లో SR నో, గుడ్ SR నో, ఎక్సలెంట్ SR నో ఇలా తీసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ది అసోసియేషన్లో అసోసియేషన్లో ఉన్న మెయిన్ అసోసియేషన్ ఏంటంటే మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్. ఇది 5 మార్క్స్లో అడుగుతాడు, మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ చదవాలి. దీంట్లో ఏంటంటే ఇది మార్కెటింగ్ సంబంధించిన రూల్స్. దీంట్లో 3 రూల్స్ ఉంటాయి. రూల్ నెంబర్ 1 ఏంటంటే ఇట్ సపోర్ట్ ఫర్ ద అసోసియేషన్ రూల్కి సపోర్ట్ చేస్తూ పర్పస్ రూల్ ఈజ్ ఎస్టాబ్లిష్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద పర్టికులర్ ట్రాన్సాక్షన్ యొక్క ప్రాబిలిటీని క్యాల్కులేట్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ రూల్ నెంబర్ 2 అనేది ద సెకండ్ రూల్ ఇట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద అసోసియేషన్ రూల్. థర్డ్ లిఫ్ట్ రూల్. ఓకే, ఇవి మెయిన్ రూల్స్. ఇఫ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద అసోసియేషన్ రూల్ అనేది ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ద యాంటీస్టెంట్ నుంచి టోటల్ నెంబర్ ఆఫ్ డిసెంట్ నుంచి అదే ఇంటర్సెంట్ని క్యాల్కులేట్ చేస్తాము. అలాగే రూల్ నెంబర్ 3లో ఏంటంటే మనం లిఫ్ట్ రూల్ ఇట్ ఈస్ ఇట్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ దట్ ఇంక్లూడ్ ద కాన్సిక్వెంట్ డివైడెడ్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ అనేది. ఇది డేటా మైనింగ్ టెక్నిక్స్. ఓకే, డేటా మైనింగ్ అంటే ఇట్ ఈస్ ద డీప్ డిగ్గింగ్. డేటా మైనింగ్ మీన్స్ it implies a deep digging into facts and figures to discover new relationships and patterns that prove as a valuable information for strategic decision making. ఓకే, ఒక డేటాబేస్ నుంచి డీప్ డిగ్గింగ్ అంటే డీప్గా మనం ఫిగర్ అండ్ ఫ్యాక్ట్స్ని డిస్కవర్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే డేటా మైనింగ్. ఈ డేటా మైనింగ్లో ఇది మెయిన్ ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, లోడింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో డేటా మైనింగ్లో మెయిన్ టెక్నిక్స్ ఏంటంటే క్లస్టరింగు, క్లాసిఫికేషను, అసోసియేషను. ఈ 3 కూడా మెయిన్. దాంట్లో క్లస్టరింగ్లో 2 క్లస్టరింగ్స్ ఉంటాయి, హైరార్కల్ క్లస్టరింగ్, నాన్ హైరార్కల్ క్లస్టరింగ్. క్లాసిఫికేషన్స్లో 4 టెక్నిక్స్ ఉంటాయి, కే నియరెస్ట్ నైబర్ ఆల్గరిథము, డిస్క్రిమినెంట్ ఆల్గరిథము, నెక్స్ట్ డెసిషన్ ట్రీ ఆల్గరిథము,
నెక్స్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్, ఈ 4 ఉంటాయి. నెక్స్ట్ అలాగే అసోసియేషన్లో మెయిన్ అసోసియేషన్లో టెక్నిక్ ఏంటంటే మార్కెట్ బాస్కెట్ ఎనాలిసిస్ అని ఉంటుంది. అది 5 మార్క్స్లో అడిగాడు చాలాసార్లు. ఆ మార్కెట్ బాస్కెట్ ఎనాలిసిస్లో 3 రూల్స్ ఉంటాయి. ఓకే, రూల్ నెంబర్ 1 సపోర్ట్ ఫర్ ద అసోసియేషన్ రూల్ సపోర్ట్ చేస్తుంది. 2 కాన్ఫిడెన్స్ ఆఫ్ ద అసోసియేషన్ రూల్, 3 లిఫ్ట్ రూల్ ఆఫ్ ద అసోసియేషన్. ఇవి డేటా మైనింగ్ టెక్నిక్స్.